ఒకప్పుడు రాష్ట్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లుగా పేరున్నటువంటి వాళ్ళల్లో ఒక సురేంద్రబాబు, ఒక సుదీప్ లక్టకియా, ఇట్లాగా పేర్లు కొంతమందిది బాగా పాపులర్. అందులో బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్కు ఉన్నటువంటి సివి ఆనంద్ కావచ్చు, లేకపోతే మహేష్ భగవత్ కావచ్చు, అట్లాగే సీతారామాంజనేయులు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి ఆంధ్రాకి ఇంటెలిజెన్స్కి చేస్తున్నటువంటి అధికారి కావచ్చు. వీళ్ళందరూ కూడా బాగా పాపులర్, పబ్లిక్లో కూడా హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్, నిజాయితీగా పనిచేస్తారు. ప్రస్తుతం రాజకీయాలు దరిద్రమైపోయేటప్పటికీ అధికారుల్ని కూడా రాజకీయ నాయకుల్లాగా విమర్శించేస్తున్నాం, దొంగలుగా దుర్మార్గులుగా చూపెడుతున్నటువంటి రోజు. ఇందులో ఎవరైతే సీతారామాంజనేయులు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఆయన్ని మీద ఎలాగైనా సరే అరెస్ట్ చేయించాలి. ఎందుకు అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాచారాలు అందించేవాడు. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ కాబట్టి నిఘా పెట్టేవాడు. ఎస్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే నిఘా కదా పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. అయితే ఇక్కడే ప్రతీకారం ఏంటంటే, ఆ రోజున అట్లాంటిది 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి తెలుగుదేశానికి వెళ్ళడానికి కారణం బేరాలాడటం, వ్యవహారాలు చేసినటువంటిది ఏబి వెంకటేశ్వరరావు అన్నటువంటి కోపంతో ఆయన మీద కేసులు పెట్టారు. ఆయన్ని అరెస్ట్ అయితే చేయలేదు కానీ కోర్టుల చుట్టూ తిప్పారు, అలాగే చాలా ఇబ్బంది పెట్టి అవమానించారు. కాబట్టి దానికి ప్రతీకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యాన్ని ఏదైనా చేయాలి. దాంట్లో జత్వాని కేసులో జత్వాని వాంగ్మూలం ఇచ్చిందన్నటువంటి పాయింట్ ఆధారంగా కేసు పెట్టారు. అయితే అందులో మిగతా నిందితులైనటువంటి ఐపీఎస్ అధికారులైనటువంటి కాంతి రాణా టాటా కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, అట్లాగే మరికొంతమంది పోలీసు అధికారులకి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే దాని మీద ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేసి ఆ టైంలోనే కోర్టు అడిగింది. మరి సీతారామాంజనేయులు అయితే ఇంతవరకు ముందస్తు బెయిల్ వేయలేదు, అరెస్ట్ మీద స్టే అడగలేదు, అట్లాగే ఆయనకి మీరు చెప్పినటువంటి ఆర్డర్లు, సస్పెన్షన్ ఆర్డర్లు అందుబాటులో ఉండమన్నారు. అందుబాటులో ఉన్నారా లేదా అడిగింది సింపుల్గా. అంటే సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేస్తారా, చెయ్యమని కోర్టు చెప్పలేదు. ఇక్కడ పత్రికలు తప్పుడుగా రాసినాయి. మీ ఉద్దేశం ఏంటి ఆయన విషయంలో? మరి ఆయన అయితే ఎట్లాంటిది పెట్టలేదు కదా, ఆయన మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నారా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన అయితే డేర్గా ఉన్నాడు. నేను ఏ తప్పు చేయలేదు, చట్ట ప్రకారం నేను ఏం చేయాలో అది చేశా, రూల్స్ నేను ఫాలో అయ్యా, నన్ను అరెస్ట్ చేస్తారా చేయమనండి. ఆయన ఫ్రెండ్స్ అయినటువంటి కొంతమంది ఐపీఎస్లు అడిగినప్పుడు ఆ మొక్కే చెప్పారట, నేను ఏ తప్పు చేయలేదు, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఏం చేయాలో అదే చేసాం, ఏ ప్రభుత్వం ఉన్న ఇంటెలిజెన్స్ ఏం చేయాలో అదే చేసాం, అట్లాంటప్పుడు నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు? చేస్తానంటే చేయనీయండి. ఆ ప్రిసీడియం కంటిన్యూ అయితే కనుక మిగతా మరి అధికారులు ఏం చేస్తారో చూద్దాం. నేనైతే ఇందులో ఏం చేయదలుచుకోలేదు. యాక్చువల్గా చంద్రబాబు గారికి చెప్దామని ట్రై చేశాను, 3-4 సార్లు కలవడానికి ప్రయత్నిస్తే అక్కడ కలవకుండా అడ్డుకున్నారు. కాబట్టి నేనెందుకు తప్పు చేయనప్పుడు నేనెందుకు బాధపడాలి, ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు ఇట్లాంటివి తెచ్చుకోవాలి అన్నటువంటిది ఆయన ఉద్దేశం.